దోహదం చేయాలి. అందుకు మన వాళ్ళు అన్నప్రసన్నప్పుడు పెట్టేది ఏమి ఊరికే షో కోసమో లేకపోతే నలుగురి కోసమో చేసేటువంటి కాదు. ఆ దశలోని అతనికి వాసనామయమైనటువంటి గుణాన్ని పట్టుకోవాలి. అంతేకాకుండా మనం ఎప్పుడు కూడా ఏ దశలో అయినా ఉండండి, మీరు భగవంతుడి నామాన్ని స్మరిస్తూనే ఉండాలి. కాసేపు ఒకసారి కంచి చంద్రశేఖరేంద్ర స్వామి అని కంచి పరమాచార్య, ఆయన నడిచే దైవంగా ఆయనకి ఒక గొప్ప పేరుంది. ఆయన ఒకసారి ఇలానే అందరు కూర్చుంటే స్వామి అడిగారంట, మీ జీవితంలో ప్రతిరోజు 2 నిమిషాలు నా కోసం ఇస్తారా అంటే, అయ్యయ్యో సాక్షాత్ నడయాడే దేవుడైనటువంటి చంద్రశేఖరేంద్ర స్వామి సరస్వతి స్వామి వారు అడుగుతుంటే మేము ఇవ్వకపోతామా అని ఎవరు ఉండకూడదు, వేరే చింత ఉండకూడదు, చింత మానేయాలి, చింతన చేయాలి. ఎవరి చింతన చేయాలి? రామనామ చింతన చేయాలి. అలా చేసినట్లయితే సాధకుడు మనకి